కీర్తన సంఖ్య 15వ కీర్తన దగ్గరికి కొడదాం. ఇది దావీదు గారు వ్రాసిన కీర్తన. అయితే రైటర్ దావీదు అవ్వచ్చు, కానీ ఆధారం మాత్రం ప్రభువే. ప్రతి లేఖనం దైవావేశము చేత ఆత్మ ద్వారా లిఖించబడ్డాయి. మెన్ ఈజ్ ఓన్లీ ఏ పెన్మెన్, దట్స్ ఆల్. మనుషుడు కేవలం లేఖికుడు, అంతకుమించి మరింకేం కాదు. కాకపోతే ఈ ప్రతి కీర్తన వెనుక దాచిన మేలుంది, హెచ్చరిక ఉంది, వర్తమానం ఉంది, నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఈ 15వ కీర్తన సమాజాన్ని దేవుని సన్నిధికి సిద్ధపరిచే కీర్తన. ఈ కీర్తన గత వారం మనం చెప్పుకున్నాం, తిరిగి ఈ వారాన్ని దాన్ని కంటిన్యూ చేయాలంతే. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. గత వారం ఏం చెప్పాను? గట్టిగా చెప్పు. ఆయన సన్నిధిలో ఒక్కోసారి పాఠం చెప్పిన తర్వాత రెండో రోజు క్లాస్కి వచ్చి నేనేం చెప్పాను చెప్పమంటే తెల్లముఖాలు వేస్తే చిత్త కొట్టే బుద్ధి అయ్యేది. అంటే కేవలం పెదాలతో చెప్పం కదా ఏదైనా. దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడే అవకాశం ఉంది. దేవుని సన్నిధిలోంచి వెలివేయబడే అవకాశం ఉంది. దేవుని సన్నిధి, ఆ మందిరాన్ని శత్రువులు ఆక్రమించుకునే అవకాశం ఉంది. మనం దేవుని ఆలయంగా, నివాస గృహంగా లేఖనం చెబుతుంది. మనకు కూడా తెలుసు, పరిశుద్ధాత్మనికి మీరు ఆలయాలని ఒక మాట. ఇలాంటి మనం చాలాసార్లు దేవుని సన్నిధిని కోల్పోయే ప్రమాదం ఉంది. దేవుడు మనల్ని వదిలిపెట్టేస్తాడని కాదు, దేవుణ్ణి మనం మర్చిపోతామని, దేవుని ఉనికిని మర్చిపోతాం. ఆయన సన్నిధిని మనం అనుభవించాం. మన అంతరంగాలు ఏవేవో ఆక్రమించేసుకుని దేవుని సన్నిధికి మనం దూరం అవుతాం. ఈ ప్రమాదం ప్రతి విశ్వాసి, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వ్యక్తి ఎవరికైనా ఉంది. సన్నిధి ఎందుకు అనే దగ్గర 3 మాటలు చెప్పాను నేను పోయినసారి కదా. అయితే ఈ రోజున ఒక ప్రత్యేకమైన మాట చెప్పాలని ఆశ ఉంది. అదేంటంటే దేవుని సన్నిధిని ఎలా అనుభవిస్తాం? హౌ టు ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. చెప్పండి, దేవుని సన్నిధిని మనం ఎలా అనుభవించగలుగుతాం? దయచేసి నాతో పాటు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 2వ గ్రంథం దినవృత్తాంతాలు అన్నాను. రాసి ఉన్నది రాజులే. 22వ అధ్యాయం 19వ వచనం నేనే చదువుతాను. ఇశ్రాయేలుల దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను. 20వ వచనం
నేను నిన్ను నీ పితరుల ఎదుగు చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడివై సమాధికి చేర్చబడదు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబో కీడును నీవు నీ కనులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, లేఖనం మీది, దాని భావం చెప్పడానికి నీ దాసుడు ఏపాటివాడు. మీరు బలపరిస్తే గాడిద నోరు తెరిచిన వారు, నీ దాసుని నోటిని కూడా తెరవగలిగిన వారు. నీ లేఖనం చేత మా అంతరంగా తృప్తి పొందినట్లు, మేము మేలొందినట్లు, ఈ లేఖనలో నుంచి జీవం ప్రవహించడానికి కృపనిమ్మని, మీ సన్నిధిని అనుభవించే భాగ్యం మాకిమ్మని, భూమి మీద విశ్వాసకు ఇవ్వబడిన ఈ ఐశ్వర్యాన్ని మేము కోల్పోకుండా ఉండే కృపను మాకు కనపరచండి అని. ఎన్నో లోపాలు, పైకి ఎవరిని ఏమీ అనకపోయినా లోపల వారిని గురించిన ఆలోచనలు దుఃఖానికి కారణమవుతున్నాయి. తగిలిన దెబ్బలు, అనిన మాటలు, ఇవన్నీ గాయాలను రేపుతూ ఉండగా మరలా నీ సన్నిధిలో నీ వాక్యం చెప్పడానికి నిలబడ్డాను. పశ్చాత్తప్తుడినై క్షమించమని అడిగాను. బాధను ఓర్చుకోవడానికి శక్తినిమ్మని కూడా ప్రార్థన చేశాను. ఇక్కడ కూడి ఉన్న ప్రతి విశ్వాసి జీవితంలో ఇదే అనుభవం ఉంది. మేమందరం మీ సన్నిధిని నిండారులుగా అనుభవించలేని స్థితిలో ఉన్నామని ఒప్పుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ ఒక్కసారి కరుణించి జ్ఞాపకం చేసుకుని నీ వాక్యాన్ని మాకిమ్మని, నీ జీవం చేత మమ్మల్ని సంతృప్తిపరచుమని, నీ దాసుని మీ శిలువచాటును మరుగు చేసి మీరే కనిపించండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ 22వ అధ్యాయంలో యోషియా రాజుగా కనబడతాడు. యోషియా యాజకుడు హిల్కియా కనబడతాడు. అంతేకాదు హుల్దా అనే ప్రవక్తరి కూడా కనపడుతుంది. హుల్దా జ్ఞాపకం పెట్టుకోండి, పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ స్త్రీ ప్రస్తావన ప్రవక్త్రి అని వచ్చిందో అక్కడ ఆత్మీయమైన దరిద్రత చెప్పనంతగా ఉందని అర్థం. ప్రవక్త ఉంటేనే ఆత్మీయ క్షీణత ఉందని అర్థం. అందున స్త్రీ ప్రవక్తగా ఉంటే అది మరింత దరిద్రతకు కారణం. దరిద్ర పరిస్థితుల్లోనే పురుషుని నోరు మూయబడి స్త్రీ నోరు తెరుస్తుంది. ఇంతకు మించిన ఆత్మీయ దరిద్రత ఉండదు. యోషియా తన 8వ ఏట రాజ్యానికి వచ్చాడు. వచ్చాక అతనికి దేవుని కొరకు యథార్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. కుడి ఎడమకు తిరగకుండా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలని తీర్మానం చేసుకున్నాడు. అలా జీవించడానికి తీర్మానం చేసుకున్నవాడు దేవాలయాన్ని చూశాడు. దేవాలయం పాడుబడిపోయింది. దేవాలయాన్ని గురించిన పట్టింపు ఎవరికీ లేదు. అలాంటి సమయంలో యాజకుల్ని పిలిపించి ద్వారపాలకులు వసూలు చేసిన సొమ్ము ఉంది కదా, దానితో దేవాలయాన్ని బాగు చేయండి, సరిచేయండి అని వాళ్ళకి ఆజ్ఞ జారీ చేస్తాడు. సరిగ్గా అలా చేస్తున్నప్పుడు కొంత ధనం కూడా దొరుకుతుంది. ఆ ధనం కంటే మరి శ్రేష్టమైన వాక్యం కూడా దొరుకుతుంది, పుస్తకం దొరుకుతుంది. ఆ పుస్తకాన్ని తీసుకుని యాజకుడు
రాజు వద్దకు వస్తాడు. అక్కడ శాస్త్రి ఉన్నాడు, అతని పేరు షాఫాను. షాఫాను ఆ పుస్తకం తెచ్చి రాజైన యోషియాకు వినిపిస్తుంటాడు. చదివి వినిపిస్తూ ఉండగా వింటున్నటువంటి యోషియా తన వస్త్రాలు చింపేసుకుంటాడు. చింపేసుకుని దుఃఖపడతాడు. అంటే పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. అదే మనం చదువుకున్న 19-20 వచనాలు. పశ్చాత్తాపడి ఏడ్చాడు. జ్ఞాపకం పెట్టుకోండి, దేవునికి దేని వలన మనం దూరస్తులంగా వెళ్ళామో దేవుడు దాన్ని హెచ్చరిస్తున్నప్పుడు, మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుని, ఇది కదా కారణం, ఈ కారణం చేత కదా నీ దేవుని సన్నిధిని కోల్పోయాను అని పశ్చాత్తాపడడం నువ్వు దేవునికి సమీపస్తుడడానికి గల కారణం. గుర్తుపెట్టుకోండి, పశ్చాత్తాపం లేనటువంటి క్రైస్తవ్యం ప్రమాదకరమైంది. నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుని డిక్లేర్ చేసేసుకోండి, కాదన్నాం. కానీ ప్రతినిత్యం ఏమవుతుంటుంది? కారు బయట ఉంది, తీల 3 రోజులు బయటకు తీయండి, ఎలా ఉంటుంది? షెడ్లోనే ఉందిగా, తుడవాలా, కడగాల? ఏం కడకపోతే ఏమైంది? కారేగా, బాగానుందిగా, బాగానే ఉంటుందిగా. ఏమండి, ఆశ్చర్యం, ఏసీలోనేగా ఉంటున్నాం, కానీ తలను ఒకసారి చూడండి, ఎంత చీర ఉంటుందో తలలో. బయటికి వెళ్ళి రండి ఒకసారి, మనసు మీద ఎంత ప్రభావం పడుతుందో. ఒక వార్తాపత్రిక చదివి చూడండి, అంతరంగం ఎంత గలిబిలికి గురవుతుందో. ఎల్లప్పుడూ వినికిడి చేత కానీ, చూపు చేత కానీ, ఆలోచన చేత కానీ పాపాన్ని కూర్చుకునే స్వభావం కలిగిన వాళ్ళం మనం. శరీరంతో పాపం చేయకపోవచ్చు, కానీ వాట్ అబౌట్ మైండ్? ఎంత పాపాన్ని మనం మూట కట్టుకుంటున్నామో అంత దూరంగా దేవుని జరుగుతాం. అది పాపం అనండి, అతిక్రమం అనండి, దోషం అనండి, అవినీతి అనండి, ఏదైనా అనండి, వాటన్నిటికీ వేరు వేరు డెఫినేషన్స్ ఉన్నాయి. కానీ మనం దేవుని సన్నిధిలోనికి వచ్చాం. కానీ ఒక్కసారి గతాన్ని జ్ఞాపకం చేసుకోండి. క్షమించబడిన తరువాత గతాన్ని నేను అనేది, క్షమించబడిన వాటిని గురించి నేను మళ్ళీ జ్ఞాపకం చేయటం లేదు. నేను మీకు వాటిని జ్ఞాపకం చేసేవాడు అపవాది. దేవుని చేత క్షమించబడిన వాటిని మరల జ్ఞాపకం చేసేది పరిశుద్ధాత్ముడు కాదు, అపవాది. గుర్తుపెట్టుకోండి, ఒకసారి క్షమించారంటే మర్చిపోతాడు ఆయన, మరలా జ్ఞాపకం చేయడు వాటిని. కానీ రక్షించబడిన తరువాత మనం మనుషులం కదా, లోకం చేత ప్రభావితం అవుతుంటాం కదా, శరీరం లొంగ తీసుకుంటుంటుంది కదా, ఆత్మ స్వభావానికి చోటివ్వం కదా, మన స్వయానికి చోటిస్తాం, మన గర్వానికి చోటిస్తాం. నేను ఎవరి మాట వినక్కర్లేదు అనుకుని ఓ బ్యాషజనంలోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఏమవుతాయి? నెహెమ్యా గ్రంథాలు అంటాడు, చెత్త విస్తారం, పనివారి శక్తి తక్కువ. అలాగే మనలోనికి చెత్త చాలా పెరిగిపోయింది. అది ఎలాగైనా రావచ్చు. అందుకని ఎవరైనా అనవసరంగా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకండి. ఎవరైనా ఏదైనా సమాచారం చెప్తున్నప్పుడు పట్టించుకోకండి, వదిలేయండి. వద్దు బ్రదర్, మనకు వద్దని చెప్పండి. వినటం ద్వారా తిరిగి మనల్ని అపవాది ఆక్రమించుకుంటాడు అని జాన్ బనియన్ రాసిన హోలీ వార్ అన్న బుక్ పరిశుద్ధ పోరాటంలో రాస్తాడు. ఎలా తిరిగి మానవుని ఆక్రమించుకోవాలి అని ఆలోచించేసినప్పుడు
కర్ణద్వారం ద్వారా లోపలికి అడుగు పెడతా ఉంటాడు. గుసగుస శబ్దం ద్వారా లోపలికి అడుగు పెడతా ఉంటాడు. లోకం, అపవాది పలికేటువంటి మాటలు మన అంతరంగాల్లోనికి అనుమానాన్ని చూపిస్తాయి. పరిస్థితుల వద్ద విశ్వాసం అల్పంగా అయిపోవడానికి అనుమానం కారణమవుతుంది. మెల్లగా మనం దేవునికి దూరస్తులవుతాం. శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు దేవునికి సమీపంగా తెస్తున్నప్పుడు అపవాది పలికిన మాటలు మనం దేవుడి నుంచి దూరంగా అయిపోవడానికి గల కారణమవుతాయి. ఎన్ని మార్లు మనం దేవునికి దూరంగా జరిగాం ఆలోచించండి. ఒక చిన్న మాట, అనవసరమైన మాట, సగం నిజం సగం అబద్ధం ఉన్న మాట కదా. లోకం ఆడితేనేమో అబద్ధం అంట, విశ్వాసులు ఆడితేనంటూ వైట్ లైస్ అంటది, తెల్లబద్ధం. నేను ఎందుకు అబద్ధం ఆడతాను? నేను ఆడను. విచిత్రం చెప్పిన, నేను గమనించినంత వరకు లోకస్తుల కంటే విశ్వాసులు ఎక్కువ అబద్ధాలు ఆడతారు, ఎక్కువ అబద్ధాలు ఆడతారు. ఒకదాన్ని కప్పెట్టుకోవడానికి 100 అబద్ధాలు ఆడతారు. కానీ వాళ్ళకి దేవుడు అంటే చులకన. దేవుని కేవలం ఒక వ్యక్తిగా మనతో ఉండేవాడుగానే ఆలోచిస్తాడు తప్ప ఆయన రోషం గలవాడని ఎవరికి అర్థం కావటంలా, ఆయన కోపిస్తాడని అర్థం కావటంలా. కోపించుచునే వాత్సల్యత చూపిస్తాడు కాబట్టి ఏం చేసినా పర్లేదు అనుకుంటున్నారు. యోషియా ఈ ఆత్మీయ దరిద్రతకు, దేవాలయాలు అయిపోవడానికి కారకులు మనమే కదా అని ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ ఇంకొక రాజు ఉన్నాడు, మీకు చూపిస్తాను చూడండి అతన్ని కూడా. ఇప్పుడు మీరు దినవృత్తాంతాలు 2వ గ్రంథం దగ్గరికి రండి. 33వ అధ్యాయం. ఇరవై 23వ వచనం. తన తండ్రి అయిన మనిషి గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తప్తుడు కాక గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యములు చేయొచ్చు వచ్చాను. పశ్చాత్తాపం అనేది నిన్ను గుణపరుస్తుంది. గుణపాఠం నేర్చుకుంటావు, సరైన వాడిగా మారుతావు, ఇంకెప్పుడు చేయకూడదు ఈ తప్ప నిర్ణయం తీసుకుంటావు. నాకు బాగా జ్ఞాపకం, నేను 7వ తరగతి 6వ తరగతి చదువుతున్నాను. అప్పటికి ఎస్ఎస్ఎల్సి వాళ్ళు ఉన్నారు. నేను మోటూరులో చదువుకున్నాను నేను హై స్కూల్లో. అప్పుడు సెకండ్ హెడ్ మాస్టరు పాండురంగారావు గారు. ఇక్కడ నేను, ఆ చివర ఒక అక్క ఎస్ఎల్సి ఆమె. ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. వచ్చి నీ ప్యాడ్ ఇటీ అన్నాడు. ప్యాడ్ తీసుకుంటే ప్యాడ్ మీద కనిపించకుండా అక్షరాలు రాసుకుందామే. దాంట్లో ఏమున్నాయి? ఆన్సర్స్ ఉన్నాయి. నిలబెట్టి కొట్టాడు. మామూలుగా కొట్ల, పక్కనున్న నా కాళ్ళు వణికినాయి. అమ్మ చేత రోజు తనులు తిని నేను హెడ్ మాస్టర్ కొట్టిన దెబ్బకు గలగలాడిపోయా, అయిపోయా. సెకండ్ హెచ్ఎం ఆయన. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నా, జీవితంలో ఎప్పుడు మన పరీక్ష తీసుకెళ్ళి అట్ట మీద ఏమీ రాయకూడదని. ఇతరులకు తగిలిన దెబ్బలు మనకు గుణపాఠం కావాలి, మనకు తగిలిన దెబ్బలు మనకు గుణపాఠం కావాలి. అంతేగాని తప్పు చేస్తూ కొనసాగిపోవని కాదు. కొంతమందికి దెబ్బలు తగలవు. ఒకటే చెప్తున్నాను, నీవు దేవునికి ఇష్టడు అయితే అన్నీ దెబ్బ తగులుద్ది. దేవునికి శాంతం దూరం అయితే నీకు ఏ దెబ్బ తగలదు, నువ్వు హాయిగానే ఉంటావు. నువ్వు హాయిగా ఉన్నావు, ఏ తీర్పు రాలేదు కాబట్టి నేను నీతిమంతుడిని అనుకుంటే ప్రమాదం. తప్పు జరిగింది, ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. అనవసరంగా ఒక మాట పలికాం, దానికి సంబంధించిన దెబ్బ తగులుతుంది. నిజంగా నువ్వు రక్షించబడిన వాడు అయితే, దేవునికి ఇష్టడు అయితే. ఎందుకని చూడండి, హెబ్రీ పత్రికలో ఏమని రాశాడు.
12వ అధ్యాయం 5-6 వచనాల్లో ఇలా రాస్తుంది. మరియు నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. గుర్తుపెట్టుకోండి, తాను ప్రేమించాడు, ప్రేమించిన వాడిని శిక్షిస్తాడు, స్వీకరించే కుమారుని దండిస్తాడు అంటూ 8వ వచనం, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొమ్ములు పొందున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. నాకు తెలిసి కారుకి ఏదైనా దెబ్బ తగిలితే పోట్లాడిన వాళ్ళతో మెదలకుండా వెళ్ళిపోతా, అసలేం పోట్లాడను. కానీ ఆ రోజు కొవ్వూరులో వాకింగ్ చెప్పి నడదోలు వెళ్తున్నా, ఎదుర ఒక లారీ వెళ్తుంది, టిప్పరు, దాని నిండా రాళ్ళు ఉన్నాయి. అందులో ఒకటి వచ్చి మన అద్దం మీద పడి పగిలింది. డ్రైవ్ చేస్తున్న వెళ్ళి ఆపాడు. ఏంటిది, పైన ఏదైనా కట్టుకోవాలి కదా మీరు అని. పగిలిపోయింది అద్దం. అయ్యా నేనేం చేయలేనండి అన్నాడు. నువ్వేం చేయలేవు, మీ ఓనర్ నెంబర్ ఇవ్వన్నా. సరిగ్గా నా కజిన్ అక్కడ అప్పుడు వాడు సీఏగా పనిచేస్తున్నాడు. నేను వాడికి ఫోన్ చేసి, అరే నాన్న జరిగిందిరా అన్న, ఓనర్ నెంబర్ ఇవ్వండి అన్నయ్య అన్నాడు. తీసుకున్నాక ఇచ్చా. ఓనర్తో మాట్లాడాడు, వెంటనే డబ్బులు ఇచ్చి సారీ అని పంపించారు. తీసుకుని వచ్చా. చెప్పనా, దానికి రెట్టింపు కట్టుకోవాల్సి వచ్చింది. నేను ఎవరి దగ్గర వసూలు చేస్తారు అవన్నీ? డ్రైవర్ దగ్గరే వసూలు చేస్తారు. డ్రైవర్ ఎంతవరకు బాధ్యుడు? దానికి ఎంత దూరంలో ఉండాలి, దూరంలో మనం లేం. మనం ముందుకు వచ్చాం, దానికి డ్రైవర్కే కట్. ఎంత నష్టం జరిగిందో నాకు తెలుసు. ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నా, దెబ్బ తగిలిందా దిగి చూసుకుని కారు ఎక్కి నా దారి నేను వెళ్ళిపోతాను. ఏమన్నా ఏది ముఖ్యం? దేవుని సన్నిధి ముఖ్యం. మనస్సాక్షి దోషారోపణ చేయకుండా ఉండడం ముఖ్యం. పొరపాటు జరిగి నష్టపోయిన సందర్భాలు ఎన్నున్నాయో, ఎవరైతే తమ ఇష్టానుసారంగా జీవిస్తూ శిక్ష పొందటం లేదు అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వారు దుర్బీజులు. దుర్బీజులు అనే పదం ఇంగ్లీష్లో పలకూడనిది. పశ్చాత్తాపడాలి. మనకు తెలిసిన లోపాలను మనం తప్పకుండా ఒప్పుకొని తీరాలి. అప్పుడు మనం గుణపడతాం, దేవుడు సన్నిధిని మనం అనుభవిస్తాం. గుణపడకపోవడం అనేది పశ్చాత్తాపడకపోవటం వల్ల వచ్చిన ప్రమాదం. ఈ దినాన్న క్రైస్తవ్యంలో నుండి పశ్చాత్తాపాన్ని శాంతం దూరం చేసేశారు. నాకు రక్షించబడిన తొలి దినాల్లో ఓ వర్తమానం విన్నాను నేను. ఇక్కడ కాదు, బహుశా హైదరాబాద్లో అయి ఉండాలి. ఇలాగే సండే వర్షిప్లో మెయిన్ మెసేజ్ చెప్తున్నాడు ఒక సేవకుడు. చెప్తూ ఒక వ్యక్తి అన్నాడట, నేను ఆదివారం నాడు ఆరాధనకు వచ్చినప్పుడు గత వారంలో చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటాను బ్రదరు, అప్పుడు కానీ పాలు పంపులు పొందను అన్నాడు. ముగ్గురు వాళ్ళు. రెండో వ్యక్తి అన్నాడంట, బాబు వారం రోజులు ఆగుతావా నువ్వు? నేను వారం రోజులు ఆగనయ్యా, రాత్రి చీకట పడగానే మోకరించి నా పడక దగ్గర ఒప్పుకొని క్షమించమని ప్రభువుని అడుగుతానయ్యా అన్నాడు. మూడో వ్యక్తి అన్నాడు, 12 గంటలు ఆగుతావా నాయనా, నేను అలా చేయను, తప్పు జరిగిన వెంటనే పశ్చాత్తాపడతాను అన్నాడని.
ఇందులో ఎవరు దేవుని సన్నిధి విషయంలో సెన్సిటివ్గా ఉన్నారు చెప్పండి? నెలలు సంవత్సరాలు పశ్చాత్తాపం లేదు. వస్తున్నాం రొట్టె ద్రాక్షారసం దగ్గరికి, పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపడని వాడు గుణపడడు. పశ్చాత్తాపం లేనివాడు ఏ శిక్షను పొందకపోవచ్చు. అలా పొందలేదు అంటే అతడు దేవుని చేత స్వీకరించే కొడుకు కాదు. దేవుని సన్నిధి అనేది అత్యద్భుతమైన సంగతి. ఇప్పుడు రండి, రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక. ఎన్ని పనులు చేశాడు? విన్నావు, నేను చెప్పిన మాటలను ఆలకించావు. ఆలకించిన తర్వాత నీ మనసు మెత్తగా అయింది, దీనత్వాన్ని ధరించావు, బట్టలు చింపుకున్నావు, కన్నీళ్లు కార్చావు. 5 అంతలు జరిగింది యోషియాలు. దేవుడు అన్నాడు, ఈ శిక్ష నీ టైంలో రాదు, నీవు నెమ్మది పొందిన వాడివే సమాధికి వెళ్తావు. నేను ఈ యోధా దేశానికి విధించే శిక్షను నువ్వు కళ్ళారా చూడవు అన్నాడు. అంటే దేవుని సన్నిధిలో ఉన్న గొప్ప సంగతి ఏమిటంటే మనం గుణపడడం మాత్రమే కాదు, దేవునికి ఇష్టలుగా మారుతాం. దేవునికి మనం అయిష్టులుగా ఎప్పుడు మారుతామో తెలుసా? మనం చేసిన దాన్ని సమర్థించుకున్నంతకాలం దేవునికి అయిష్టులమే. మనం సమర్థించుకోవద్దు. సిన్ ఈజ్ ఆల్వేస్ సిన్. పాపం ఎప్పటికీ పాపమే. అది చిన్నదా పెద్దదా కాదు, పాపం అంతవరకే. వాటి విషయంలో పశ్చాత్తాపడ్డావా? దేవుని చేత క్షమించబడిన వాడిని ఎవరు ఎన్నన్నా లెక్కలోనికి రావు. మర్చిపోకండి, దేవుని సన్నిధిలో గుణపడే అవకాశం ఉంది, కన్నీరు కార్చే అవకాశం ఉంది, వేదన చెందే అవకాశం ఉంది, దీనుడు అయ్యే అవకాశం ఉంది. పశ్చాత్తాపం నీలోనికి దీనత్వాన్ని తెస్తుంది. అహంకారంతో పాపం చేస్తాం, పశ్చాత్తాపం దీనత్వాన్ని నీ అంతరంగంలోనికి తెస్తుంది. ఇదంతా దేవుని సన్నిధి వలన. వాక్యం విని స్పందించి పశ్చాత్తాపడి కన్నీరు కార్చి దేవుని పాదాల దగ్గర, అయ్యా వెళ్ళి కనుక్కోండి, హుల్దా దగ్గరికి వెళ్ళి కనుక్కోండి అన్నాడు. ఆమె చెప్పింది మాట. ఒకప్పుడు దేవుని సన్నిధి లేకపోతే ఏడుపు వచ్చేది విశ్వాసికి. కానీ వాళ్ళ దేవుని సన్నిధి లేకపోయినా యాంత్రికంగా మారిపోయాం. మన నవ్వు యాంత్రికమే, మన పనులు యాంత్రికమే, మన ప్రార్థన యాంత్రికమే, మన క్వైట్ టైం యాంత్రికమే, మనం చేసే వర్తమానం యాంత్రికంగానే మారిపోయింది. కేవలం మెకానికల్గా, మోనోటనస్గా మారిపోయిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దుఃఖంగా ఉంది. ఒంటరిగా ఒక దైవ సేవకుని చూడండి, అతని కళ్ళల్లో కన్నీళ్ళు ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. కానీ మనం దేవుని గుడారంలో అతిథిగా ఆహ్వానించబడే ఆ గొప్ప ఆధిక్యత, నా సన్నిధి 2 మార్లని నీవు నెమ్మది గలవాడివై అంటాడు దేవుడు. అంటే హోషేయాకి ఎలాంటి ఇన్విటేషన్ దొరికిందో చూసారా? హోషేయాకి ఎలాంటి ప్రామిస్ దొరికిందో చూసారా? హోషేయాని దేవుడు ఎలా ధైర్యపరిచాడో చూసారా? జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని సన్నిధి ఉంటే చాలు, ఏమి లేకపోయినా పర్వాలేదు, ఏమి ఉండవు మనతో. కానీ మరణం వరకు మనతో ఉండవలసిన దేవుని సన్నిధి ఒకటే, మర్చిపోవద్దు. ఇక 2 దగ్గరికి వెళ్దాం రండి.
యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. పది చదవండి. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా, చాలండి, తానే వారితో యుద్ధం చేశాను. ఎవరు వీళ్ళు? విమోచించబడిన వాళ్ళు, పస్కా రక్తం చేత విమోచించబడిన వాళ్ళు. వాళ్ళని దేవుడు ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చినట్ట. పసిపిల్లల్ని ఎత్తుకుంటామే, అలా ఎత్తుకుంటూ మోసుకుంటూ వచ్చాడు ఆయన. ఆయన సన్నిధి దూత వారిని కాపాడింది అనేక విషయాల్లో. ఆయన వారి బాధంతట్లు తాను బాధ పొందాడు. కానీ వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఎన్ని మార్లు తిరుగుబాటు చేశారో చెప్పడానికి వీలు కాదు. హౌ మెనీ టైమ్స్ మన మనసులోనికి ఒక వ్యక్తి మీద బాధ పదే పదే లోపలికి వస్తూ ఉంటుంది. ఇలా అన్నాడంట అనగానే అది వచ్చి లోపల, చూసావా నేను ఎంత మాట అన్నారు, నువ్వు ఎందుకు తల ఉంచుకోవాల్సి వచ్చింది, ఎందుకు మౌనంగా ఉన్నావు, ఎందుకు నోరు తెరవలా, ఎందుకు జవాబు చెప్పలా, ఇవన్నీ వచ్చి మనల్ని వెరపిస్తూ ఉంటాయి. కారణం ఏంటనుకుంటున్నారు మీరు? నాట్ ఓన్లీ ద ఫ్లెష్. వాడు మనం ఎఫ్సి పత్రికలో చదువుకున్నాం దగ్గర చూడండి, 2వ అధ్యాయంలో 1-2 వచనాలు. నీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నారు. శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమయ్యాం. మళ్ళీ ఇప్పుడు అవి చేద్దామా? మళ్ళా వాడి ప్రేరణకు లోపడదామా? నేనేంటో చూపిస్తానందామా? లేదు. మన బాధలో ఆయన బాధ పొంది ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వెలుపలికి తెచ్చి ఎర్ర సముద్రాన్ని దాటించిన తరువాత వాళ్ళు ఆయన్ని బాధపరిచిన విధానం చూస్తే దుఃఖం అనిపిస్తుంటుంది. మీరేమనుకుంటారు? చచ్చా, ఏ మనుషులు వాళ్ళని కాదు, వాళ్ళకంటే 100 రెట్లు దౌర్భాగ్యులు మనం. దేవుడు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞత మన అంతరంగంలో లేదు, ఆరాధన మన అంతరంగంలో లేదు. దేవుని కోసం బ్రతకాలి అనే కమిట్మెంట్, డెడికేషన్ మనలో లేదు. మనం మన కోసం బ్రతుకుతున్నాం అంతవరకే, దేవుని కోసం కాదు, దేవుని మహిమ కోసం కాదు, దేవుని వలె బతికే ప్రయత్నం అంతకంటే కాదు. దీనివల్ల మనం ఆయన మీద తిరగబడుతున్నాం. ఎక్కడ మనిషి కనపడతాడో అక్కడ దేవుని మహిమ తొలగిపోద్దండి. ఇంతకు మించి మరో మాట చెప్పలేను నేను. మనం కనపడాలి అనుకున్నామా?
మన ప్రాంతం నుంచి దేవుని సన్నిధి పక్కకి వెళ్ళిపోతుంది. దేవునికి మనం విరోధులు అవుతాం. దేవుడు కనపడితే చాలు, నా ప్రభు కనపడితే చాలు, నా ప్రభు ఘనపరచబడితే చాలు, నా ప్రభు హెచ్చించబడితే చాలు, నా ప్రభు నన్ను దీనునిగా చేస్తే చాలు. నేను మట్టి పాత్రనే, నా ప్రక్కన బంగారు పాత్ర ఉంది, దాని బదులు నన్ను వాడుకున్నప్పుడు దానికంటే నేను మేలేగా. ఎంత బంగారమైనా పిహెచ్డీలు 4 ఉన్నా ఆ పాత్రను వాడుకోలా, ఏమీ లేని నన్ను వాడుకోవటం మట్టి పాత్ర అయితే మాత్రం ఏంటి? అందుకే అంటాడు, మీ పాత్రలు ఘనమైనవి ఘనహీనమైనవి 2 ఉంటాయి, వాటిలో చేరక అంటాడు. అంటే నీ గురించి నువ్వు సూపర్ ఒపీనియన్, హైలీ ఎగ్జాల్టింగ్ ఒపీనియన్. నిన్న రాత్రి తమ్ముడు సురేష్ వాక్యం చెప్పాడు పరిసయ్యుడు శాస్త్రుల గురించి. పరిసయ్యుడు చేసిన తప్పేంటి అని అడిగాడు. దేవునికి చెందినంతవరకు బాగానే ఉన్నాడు, కానీ పొరుగువారిని చెందేటప్పటికి తోటివారిని ప్రేమించు అన్న ఆజ్ఞను మీరాడుగా, లేదుగా అతనిలో. 2 ముఖ్యమైన ఆజ్ఞలు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలంతోనూ నువ్వు ప్రేమించు, అలాగే నీ పొరుగువాడిని ప్రేమించు. మొత్తం 10 ఆజ్ఞలు 2 భాగాలు చేసి చెప్పాడు ప్రభు. అంతే. 2వ ఆజ్ఞ దగ్గర ఫెయిల్యూర్ మనమందరం. మొదటి ఆజ్ఞ దగ్గర ఫెయిల్ అవుతున్నాం, పశ్చాత్తాపడతాం. 2వ ఆజ్ఞ దగ్గర ఫెయిల్ అయినప్పుడు మాత్రం వీఆర్ షోయింగ్ సో మెనీ రీజన్స్. ఇందుకు 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 ఈ కారణం చేత నేను ఎలా ఉన్నాను, ఈ కారణం చేత ఎలా చేశాను, ఈ కారణం చేత అంటాం. కానీ దట్ రీజన్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ అన్ టు హెవెన్. పరలోకానికి ఆ హేతువులు అంగీకరింపబడేవి కావు. వాళ్ళు అన్నారు, వాళ్ళు శత్రువులుగా మారారు, వాళ్ళని ప్రేమించమన్నాడు దేవుడు. శత్రువులుగా మారారు, వారి కోసం ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఈ పని చేయకపోతే మనం దేవుని విరోధులు అవుతాం. మనం బాధపడుతున్నాం, నీ బాధలు ఆయన పడుతున్నాడుగా. నేను ఎత్తుకుని మోస్తానని వాగ్దానం చేశాడుగా, అలాగే ఇంతకాలం నడిపించాడుగా, విడిచిపెట్టేస్తాడా? యోషియా, ఇప్పుడు మనష్షే కొడుకు, వీళ్ళిద్దరినీ పక్కన పెడితే ఇతడు 17 అంటాడు, చివరి మాట 22 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 17లో, నా కోపము ఆరిపోక ఈ స్థలం మీద రగులు కొనుచున్నది, అయినా సరే నువ్వు పశ్చాత్తాపడ్డావు కదా, నువ్వు బట్టలు చింపుకున్నావు కదా, నువ్వు దీనుడు అయ్యావు కదా, నువ్వు కన్నీళ్లు కార్చావు కదా నా సన్నిధిలో, అందుకని నేను ఈ కాలంలో శిక్ష విధించను, నెమ్మదినిస్తాను. ఇక్కడి నుంచి మరో చోటి కొంచెం ముందుకు వెడదాం. కీర్తన గ్రంథం 61వ కీర్తన మనం మొదటి నుంచి 8 వచనాలు ఉన్నాయి, వాటిని మార్చి చదువుకుందాం. 61. దేవా, నా మొరను ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నీవు నాకు ఆశ్రయముగానుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగానుంటివి. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించున్నావు, నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యమును నాకు అనుగ్రహించున్నావు.
దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతన్ని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. ఇది రాజు అయ్యాక ఎదురైన ప్రమాదాలు. రాజు కాకముందు శత్రువులు ఉన్నారు, రాజు అయ్యాక శత్రువులు ఉన్నారు. ఇక్కడ కోరింది ఏమిటో తెలుసా? యుగయుగములు నేను నీ గుడారములో నివసించుతను, నీ రెక్కల చాటును దాక్కుంటా అంటూ దేవుని సన్నిధిని అతను నిరంతరము నివసించునుగాక అన్నాడు. బహుశా సొలొమోను గురించి అన్నాడేమో అనిపించింది ఈ మాట. మేబీ అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. ఇక్కడ ఆలోచిద్దాం. దేవుని సన్నిధిని గురించి కోరుకుంటూ ఏం కావాలని కోరుకున్నాడు? అతన్ని కాపాడడానికి కృపా సత్యాలను నియమించయ్యా అన్నాడు. కృపా సత్యం ఈ రెండు మనల్ని కాపాడతాయి. కృప మనం దేనికి అనర్హులమో దానికి అర్హున చేస్తుంది. సత్యం మనలను దేవునికి ఇష్టనుగా మారుస్తుంది. మనలో దేవుణ్ణి చూపించే అవకాశం సత్యం ద్వారా ఉంది. అందుకనే 23వ కీర్తన రాస్తూ దావీదు గారి, ఈ కీర్తన కూడా దావీదు 61, ఇలా అంటాడు. 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీయు, అక్కడ కృపా సత్యాలు అన్నాడు, ఇక్కడ కృపాక్షేమములు అన్నాడు. అందుకని 89వ కీర్తన 14వ వచనంలో ఒక మాట ఉంది, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు అని. కృపా సత్యాలు నీ సన్నిధాన వర్తులు అంటే నేను దాన్ని నా ఆలోచన మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభువు సింహాసనాసీనుడు. ఆయన సింహాసనానికి ఏమి ఆధారాలు కూడా చెప్పాడు. 89లో 14లోనే నీతి న్యాయములు నీ సింహాసనానికి ఆధారాలు అంటే నీతి న్యాయం అనే దాని మీద తన సింహాసనం వేసుకున్నాడు. ఆయన కూర్చున్నాడు. ఆయన సన్నిధిలో ఇద్దరున్నారట. సన్నిధానవర్తులు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు పని చేయడానికి సిద్ధంగా ఉండడం. ఆయన ఏ పని చెబితే ఆ పని చేయడానికి కృపా సత్యాలు రెండు కాచుకుని ఉంటాయట. వాటిని నాకు నియమించని అడిగాడు నీ సన్నిధిలో. ఆయన సన్నిధిలో నుంచే కృపా క్షేమం కానీ, ఆయన సన్నిధిలో నుంచే కృపా సత్యం కానీ మన దగ్గరికి వస్తాయి. సత్యం వచ్చిందనుకోండి అబద్ధాలన్నీ మోసపోతాయి. సత్యం వెల్లడైందనుకోండి నమ్మినదంతా అబద్ధం అని ఒక్కసారి గౌరవమని ఏడుస్తారు. సందేహం లేదు. ఎన్ని అభిప్రాయాలు వ్యక్తుల మీద మనకి. నిన్నటి వరకు అతను మనకు మంచోడు, ఆమె మంచిది, కానీ వాళ్ళు చాలా చెడ్డది. ఎలా ఏర్పడింది? ఆమె క్రియలో ఆమెను గురించి మనం విన్న సమాచారము, అతని క్రియలో అతని గురించి మనం విన్న సమాచారము మన మనసులో అతని మీద చాలా చెడ్డ అభిప్రాయం వచ్చేస్తుంది. అనవసరం కదా. లెక్క చూసుకునేవాడు దేవుడు కదా, లెక్క అడిగేది ఆయన కదా. మనం కోరవలసింది ఒకటి, అయ్యా నేను నీ సన్నిధిలో నీ రెక్కల చాటును దాగి ఉంటా. నేను కొంతమంది సేవకులతో మాట్లాడుతూ ఇలా అంటే, తమ్ముడు మనం ఆయన రెక్కలను ఆశ్రయించాం కదా, ఆయన్ని ఆశ్రయించిన వారికి ఆయన ఏమవుతాడు? నివాస స్థలం అవుతాడు. ఆయన గత వారం చూసుకున్నాం. ఇప్పుడు రాయి వేస్తే తగిలేది ఎవరికి? మాట అంటే తగిలేది ఎవరికి? మనకేనా? మనల్ని కొనుక్కున్నాడుగా, మనల్ని తనలో నివసింపజేస్తున్నాడుగా. అందుకనే
పొరుగువాణ్ణి బాధ పెట్టినవాడు దేవుణ్ణి బాధ పెట్టినవాడే. పొరుగువాణ్ణి అవమానించినవాడు దేవుణ్ణి అవమానించినవాడే. పొరుగువాని మీద లేనిపోయిన కల్పించినవాడు దేవుని మీద కల్పించినవాడే. ఎలా అని మీరు అడుగుతారా? అల్పులైన నా సహోదరులు ఒకరికి మీరు చేశారు, నాకు చేశారు అంటే పెట్టడం ఒకటేనా? వస్త్రం ఒకటేనా? పరామర్శ ఒకటేనా? చూడవెళ్ళడం ఒకటేనా? ఆకలితో ఉంటే అన్నం పెట్టడం, దప్పికతో ఉంటే నీరు ఇవ్వడం, దిగంబరిగా ఉంటే వస్త్రం ఇవ్వడం, హాస్పిటల్లో ఉంటే చూసిరా నేను రోగినేంటిని చూడవచ్చారంటాడు, చెరసాల్లో ఉన్నాను పరామర్శించారు. అవే మనం పాజిటివ్గా తీసుకుంటున్నాం. వాట్ అబౌట్ నెగిటివ్ సెన్స్? బాధ పెట్టిన సమస్తం దేవుణ్ణి బాధ పెడుతున్నాం అనే స్పృహ మనకు ఉండదు. ఇక్కడ మన మధ్యలో ఇద్దరు ఉన్నారు, చెప్పాను ఇదివరకు. ఒక ఆయన చార్లెస్ గారు, ఇంకొక ఆమె సమాధానం గారు. వాళ్ళకి ఏదైనా కోపం వచ్చిందనుకోండి, దేవుని స్వరూపాన్ని మీరు బాధ పెడుతున్నారు. ఆయన అంటాడు, ఇంత బ్యాట్ ఒకటి తీసుకుని గోడ మీద ఉన్న దోమలను చంపుతూ, ఇది దేవుని స్వరూపాన్ని కొడతాయనే అయ్యి అంటాడు. అక్కడే దేవుని స్వరూపం కాదుగా, ఎక్కడైనా దేవుని స్వరూపమేగా. మర్చిపోతాం. దేవుని సన్నిధి కోల్పోవడానికి గల కారణం మంచిని చెడుగా భావించడం, చెడును భుజాన వేసుకుని ప్రయాణించడం, చెడ్డవాటికి వత్తాసు పలకడం, ఇవన్నీ సహోదరుని ప్రేమించకపోవడంలో ఉన్న లోపాలు, పొరపాట్లు, తొందరపాట్లు. దేవుని సన్నిధి ఉండదు, మర్చిపోతాం. దావీదుని షిమీ దూషించాడు. కొడుకు వెన్నుపోటు పొడిస్తే బెన్యామీను గోత్రం వాడు 10 మందిలో అవమానించాడు, అనరాని మాట్లాడినాడు, చీపో అన్నాడు. పైనుండి అటు ఎదురు నడుస్తూ దుమ్ము మట్టి విసిరాడు దావీదు మీద. అప్పుడు సిరియా కుమారుల్లో ఒకడు ఒక్కసారి ఊవను వాడిని చంపి తీస్తానన్నాడు. దేవుడే సెలవిచ్చాడు వాళ్ళకి, దేవుడే అనుమతించాడు. కానీ దేవుడు అనుమతించిన వాటిని తల ఉంచుకుని అనుభవించడం భాగ్యం, సందేహం లేదు. దేవుని సన్నిధిలో నిరంతరం నివసించే అవకాశం, కాపాడబడే అవకాశం ఉంది. అది దేవుని సన్నిధి వల్ల మనకు లభించేది. అయితే శత్రువులు ఎదుట ఆయనే బలమైన కోటగా ఉంటాడట. ఎవరు దేవుని సన్నిధిలో ఉంటారో, ఎవరు దేవుని సన్నిధిని అనుభవిస్తారో అలాంటి వారు. నేను గతంలో చెప్పాను, బహుశా మరి మన మందిరంలోనే చెప్పాను, క్రింద సండే స్కూల్ టీచర్స్ రిట్రీట్లో చెప్పాను, ఎక్కడో జ్ఞాపకం లేదు. డేవిడ్ బ్రెయినార్డ్, అతని డైరీ మన బుక్ స్టాల్లో దొరుకుతుంది. అతనికి ఉన్న ఒకే ఒక అద్భుతమైన సంగతి ఏమిటంటే ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండడం, అధిక సమయం దేవుని సన్నిధిలో మోకరించడం అతని డ్యూటీ. దేవుని పని చేస్తాడు, దానికంటే ఎక్కువగా ప్రార్థన చేస్తాడు. మొట్టమొదటిసారి రెడ్ ఇండియన్స్ మధ్యకు వెళ్ళి తన గుడారం వేసుకున్నాడు, టెంట్ వేసుకున్నాడు. టెంట్ వేసుకుని లోపల మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఉన్నదంతా కానివాల్స్, నరమాంస పక్షుకులు. వాళ్ళు మోకరించాడు. వాళ్ళు బళ్ళాలు తీసుకుని, బాణాలు తీసుకుని చుట్టూ ఉంటారు. చుట్టూ ఎక్కడో కొత్త టెంట్ ఒకటి వచ్చింది, ఇదేంటని. మళ్ళీ వాళ్ళ భాషలో ఏమంటారో తెలియదు, మనం టెంట్ అంటున్నాం అంతే. వచ్చి అందరూ వంగి చూస్తూ ఉంటే ఈయన మోకరించి ఉన్నాడు. మోకరించి ఉంటే ఆయన కాళ్ళ మీద నుంచి ర్యాటిల్ స్నేక్ పాకుతూ వెళ్తున్నట్టు. పాకుతూ వెళ్తున్నది ఇటు తిరిగిందంట.
ఇటు తిరిగింది అంటే కాటేసిందని అర్థం అంట, కాటేసేస్తుందంట. కాటేలా వంగేసి తల ఉంచుకుని వదలకుండా బయటికి వెళ్ళిపోయింది. వీళ్ళు అలాగే నిలబడ్డారు. ఈయన ఒక గంటసేపు ప్రార్థన చేసిన బయటకు వస్తే వీళ్ళు స్థానువులుగా నిలబడి ఉన్నారు. అడిగాడు, ఏంటి, ఎందుకు వచ్చారు, ఎందుకోసం వచ్చారు, ఏం కావాలని. వాళ్ళు అన్నారు, నువ్వు దేవుని చేత పంపబడ్డావు కదా అని. దేవుని సన్నిధి బలమైన కోటగా మనకుంటుంది. మన ఇంటైనా, సహవాసంలోనైనా, సమాజంలోనైనా, పనిచేసే చోటునైనా మనం నిర్లక్ష్యం చేసే దేవుని సన్నిధిని, దేవుణ్ణి నీకు ఆశ్రయంగా చేసుకుంటే ఆయన నీ కోట అయితే, కృపాక్షేమాలు నీ వెంట ఉంటే, కృపా సత్యాలు నీ వెంట వస్తాయి. ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. దినాలు గడిచిపోయాయి, సంవత్సరాలు దగ్గర అవుతున్నాయి. లోపలకు చూసుకుంటే లోపాలే కనపడుతున్నాయి. బాధపడుతున్న వారిని చూస్తే ఓదార్చగలుగుతున్నాం, కానీ వారి కోసం ప్రతీకారం తీర్చుకునే మనసు లేదు, పోయింది ఎప్పుడో. సరే, మరొకటి చూద్దాం. చూడండి, ఇది మీకు చాలా సంతోషభరితంగా ఉంటుంది. యెషయా గ్రంథం 64వ అధ్యాయం. ఒకటి నుంచి 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరెలునుగాక. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగి వచ్చేదవుగాక. జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నువ్వు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగివచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరెలునుగాక. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలంలో చూచిండలేదు. అటు దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినపడలేదు. అటు సంగతి వారికి క్రింద 5వ వచనంలో అంటాడు, నీ మార్గమును బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొని సంతోషంగా నీతిని అనుసరించేవారు నువ్వు దర్శిస్తావు. పశ్చాత్తాపడేవారు ఆయన సన్నిధిని అనుభవిస్తారు. ఇక్కడ రాస్తాడు, నిన్ను నీ మార్గాలను జ్ఞాపకం చేసుకుని నీతిని సంతోషంతో అనుసరించేవారు నువ్వు దర్శిస్తావు. దేవుని సన్నిధికి మరో సూచన రాశాడు ఇక్కడ. పర్వతాలు ఆయన సన్నిధిలో వణుకుతాయి. శత్రువులుగా ఉన్నవారు ఆయన సన్నిధిని కలవరపడతారు ఆయన చేసే కార్యాలను బట్టి. కానీ ఆ సన్నిధి మనతో ఉండాలి అంటే మాత్రం నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుము, సంతోషముగా నీతిని అనుసరించే వారిని నీవు దర్శించుచున్నావు. ఎందుకంటే ఇంకేం కావాలి? ఇందాక తమ్ముడు మాట్లాడుతూ మనం పరలోకం వెళ్తామంటారని ప్రతోడికి అనుమానం వస్తుందని రాశాడు. చదవండి తర్వాత మాట. 5వ వచనంలో, చిత్తగించుము, నువ్వు కోప్పడితివి, మేము పాపులమైతిమి, బహుకాలం నుండి పాపంలో పడి ఉన్నాము. ఏమొస్తుంది? డౌట్. కానీ ఆ డౌట్ అంతటిని తీసివేయగలిగింది ఏమిటో తెలుసా అండి? ఏడవ వచనం,
నీ నామమును బట్టి మొర్రపెట్టువాడు ఒక్కడునూ లేకపోయిను, తను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఉడను లేడు. చాలండి. ఇందాక చదివాం ఆయన సన్నిధి వస్తుందని, ఇప్పుడు చదువుతున్నాం నీ నామాన మొరపెట్టితే, ఆయన ఆధారం చేసుకుంటే, దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రోత్సహించుకుంటే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. లేకపోతే ఆయన ముఖం దాచుకుంటాడు, ఆయన సన్నిధి మనకు దొరకదు. ఇక్కడ శత్రువులు వణికారని, వాళ్ళు నష్టపోతారని, ఆయన నష్టపోవాలని అనుకోవద్దు. మన పని కాదు. ఆలోచన దగ్గరికి మనం రావద్దు. ఎవరైనా కానివ్వండి, విశ్వాసులకు సంఘానికి విరోధులుగా మారినవారు. పౌలు గారు ఎక్కడైనా వాళ్ళని నాశనం చేయమని ప్రార్థన చేశాడా? యోహాను గారు ఎక్కడైనా చేశాడా? మరి వాళ్ళు ఎవరూ చేయనప్పుడు మనం ఎందుకు చేస్తాం? మనం ఎందుకు చేయాలి? వారు కూడా రక్షించబడాలని ప్రార్థన చేయాలి. వారు కూడా సత్యం తెలుసుకోవాలని ప్రార్థన చేయాలి. వారు కూడా కృపను పొందాలని ప్రార్థన చేయాలి. వాళ్ళ నాశనాన్ని మనం కోరుకోకూడదు. వాళ్ళకి తెలియదు, తెలియకే చేస్తున్నారు. ఏ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలు గుడితనం కనుగ చేసింది కాబట్టి వారు మనం శత్రువు అనుకుంటున్నారు. ఇంకో మాట చూపిస్తాను చూడండి. ఇది దావీదు కీర్తన 21. ఐదు, 6, 7 వచనాలు. నీ రక్షణ వలన అతని గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉన్నట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతను ఉల్లసింపచేసి ఉన్నావు. ఎలయనగా రాజు యెహోవా యందు నమ్మికించి ఉన్నాడు, సర్వోన్నతుని కృప అతన్ని కదలకుండా నిలుచును. గుర్తుపెట్టుకోండి, నేను అంతగా కదలను అంటాడు. శాంతం కదలమని చెప్పలేం. పరిస్థితులు మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు కదులుతాం. కానీ దేవుడు నా ఆధారం కదా, దేవుడే కదా నా నిరీక్షణ, ఆయనే కదా నా రక్షణ అని మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా ఆయన సన్నిధి సంతోషంతో ఉల్లసింపజేస్తుంది అనే పదం. ఒకరోజు వస్తుంది, ఖచ్చితంగా మీరు నేను మహిమగల సింహాసనం దగ్గర నిలబడతాం. నిలబడినప్పుడు మీరేమిటో స్పష్టంగా తెలుస్తుంది, నేనేంటో కూడా స్పష్టంగా తెలుస్తుంది. సందేహమే లేదు, నిలబడాల్సింది అందరం. నిలబడినప్పుడు ఆయన సన్నిధిలో నీవు సంతోషంతో ఉల్లసించే అవకాశం ఆయన సన్నిధిలో ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. 1-2 సంఘటనలు నా మనసుకు వస్తున్నాయి. ఖచ్చితంగా మనల్ని విమర్శించిన వారే, ఖచ్చితంగా మనల్ని బాధ పెట్టిన వారే ఆ తరువాత మౌనం అవడం, సత్యం తెలుసుకుని సిగ్గుపడడం జరిగి తీరుతుంది. సందేహం లేదు. మొత్తం
ముగ్గురు ఈ దారిన పోతుండేవారు. దారిన పోతూ అప్పటికి అన్నయ్య వాళ్ళు ఇల్లు కట్టలేదు, ఇంకా తిట్టడమే. ఎక్కడి నుంచో వచ్చాడు వీడు, ఎక్కడిది కట్టేశాడు వీడు. నేను కనపడింది ఇంకాస్త ఎక్కువగా తిట్టేవాళ్ళు. ముగ్గురు స్త్రీలే, ముగ్గురు 60 దాటినోళ్ళే. నా వయసు వాళ్ళలో సగం ఉంటుంది. తిడతా ఉండేవాళ్ళు, బాధేస్తూ ఉండేది. ఒక్కోసారి వెళ్ళి ఏమ్మా ఎందుకు తిడుతున్నారు మీరు అని అడగాలనిపించేది. కానీ కూర్చుని ప్రార్థన చేసుకుని మౌనంగా ఉండేవాడిని. ఓ రోజు సాయంకాలం 4 గంటలకి వారిలో అస్సలైన ఒక ఆమె ఇటు వెళ్తూ ఉంది. వర్షం పడుతూ ఉంది, విపరీతమైన వర్షం, మామూలు వర్షం కాదు. బయట షెడ్ ఇలా ఆమె వచ్చి ఇటుపక్క నిలబడింది. నేను పిలిచి లోపలికి రమ్మని కుర్చీ వేసి కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి నేను వెళ్ళిపోయి చదువుకుంటున్నాను. 30 గంట వరకు వర్షం పడతానే ఉంది. బాగా వర్షం కురిసింది. కురిసిన తర్వాత లేచి వెళ్ళొస్తానండి అంది. మంచిదమ్మా అన్న, అంతే. ఆ తర్వాత ఎప్పుడు తిట్లా. ఏమనుకున్నారో తెలీదు. ముగ్గురు తల్ల ఉంచుకుని వెళ్ళేవారు, తల్ల ఉంచుకుని వచ్చేవారు. కారణం నేను కాదు, కృపాక్షేమం. కారణం నేను కాదు, నా దేవుడు కదలకుండా నిలబెట్టాడు. ప్రవర్తన శరీరానుసారంగా కదిలిపోయే అవకాశం ఉంది. మన ప్రవర్తన ప్రకృతి సంబంధిగా మారిపోయే అవకాశం కూడా ఉంది, రక్షించబడిన వారు కూడా. ఈ రెండంతల ప్రమాదానికి కదలకుండా ఆత్మలో స్థిరంగా ఉండే అవకాశం కేవలం దేవుని సన్నిధి వల్ల లభిస్తుంది, కానీ మన వల్ల అయితే లభించదు. ఆయన సన్నిధిలో మనం బలవంతులం అవుతాం. కావలసింది ఆయన సన్నిధి, అంతవరకే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, మీ కృప మేర కొద్ది మాటలు చెప్పడానికి సాయపడ్డారు. మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ కనికరం కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా ఇది నా ఆపరేషన్ జరుగుతోంది, నా తానేలుగు ప్రభాకర్కి కంటి చూపు మంచిగా రావడానికి సాయం చేయండి. మా కోసం ప్రార్థిస్తున్నాను, కృప చూపించండి. ప్రియపరులకు తండ్రి, ఎవరు బాధలో ఉన్నారో, ఎవరు దుఃఖంలో ఉన్నారో వారిని మీరే ఆదరించి ఓదార్చండి అని. మీరు మాతో ఉంటే చాలు, మీ సన్నిధి మాకు చాలు. మీ సన్నిధిలో, మీ సన్నిధి చాటున, మీ రెక్కల నీడన మమ్మను దాయండని, నీలాగా ప్రవర్తించడం నేర్పించమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.